ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే రీసెంట్గా 2 days బ్యాక్ ఒక ఆమె వాళ్ళ ఇద్దరు పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకెళ్ళి చర్లపల్లి రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకుంది. ఆమె చనిపోవడం కాకుండా వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా బలవంతంగా మీన్స్ ముగ్గురు కలిసి హగ్ తీసుకుని ఒకేసారి దూకేశారు. పార్ట్స్గా చాలా దారుణంగా అయితే వాళ్ళ శవాలు కూడా మిగలేదు. వాళ్ళని యూనిఫామ్లోనే అలాగే ఇంటర్ చదువుతున్నారు వాళ్ళు. వాళ్ళ హస్బెండ్ అయితే దుబాయ్లో ఉంటారంట. రీజన్స్ అయితే తెలియదు, కానీ అలా సూసైడ్ అయితే చేసుకున్నారు. ఎవరికి కారణం ఏంటనేది తెలియదు. ఆమె చనిపోవాలనుకోవడం ఓకే, బట్ ఏమీ తెలియని ఆ పిల్లల్ని అలా బలవంతంగా సూసైడ్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. రీసెంట్గా మనం ఇలాంటి కేసెస్ చాలానే చూసాం. ఒక అమ్మాయి కూడా రీసెంట్గా ట్యాంక్ బండ్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఒంటరి అయిపోద్ది అన్న బాధతో అమ్మాయి పెళ్ళి అయిపోతే సూసైడ్ చేసుకుందంట. అది నిజమో కాదో మనకు తెలియదు రీజన్. అలా చనిపోతే మాత్రం వాళ్ళ మదర్ ఇప్పుడు ఒంటరి అవ్వలేదా? ఇంకా ఒక అతను కూడా అలా సూసైడ్ చేసుకున్నాడు. ఆఫీస్ స్ట్రెస్కి రిలీఫ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి బ్రో. చనిపోవడమే రీజనా? అసలు స్ట్రెస్కి రిలీఫ్కి వేరే ట్రై చేయండి. రీసెంట్గా ఇంకొక అబ్బాయి కూడా అలాగే వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. వర్క్ స్ట్రెస్ అండ్ స్ట్రెస్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి రిలీఫ్ చేసుకోవడానికి. అయినా జాబ్ ఒక్కటే జీవితమా? జీవితాన్ని కోల్పోయాక మీ పేరెంట్స్కి ఎవరు దిక్కు? అలా సూసైడ్ అనేది చాలా పెద్ద తప్పు. అసలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు యూత్ అనేది అర్థం కావట్లేదు. వర్క్ స్ట్రెస్ భరించలేకపోవడం ఏంటి? మీ పేరెంట్స్ ఎన్ని స్ట్రగుల్స్ భరించుంటారు. రీసెంట్గా మనం ఇలా చాలా సూసైడ్ న్యూసెస్ చూస్తున్నాం. సో యూత్కి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు మన పేరెంట్స్ని చూసుకోవడానికి కూడా ఉండాలి కదా బ్రో. వాళ్ళు మిమ్మల్ని ఎంత చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఎన్ని ఇయర్స్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టుంటారు. వాళ్ళు మీ చదువుల కోసం, మీ ఎడ్యుకేషన్ కోసం ఎంత కష్టపడి వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తే నువ్వు ఈ స్టేజ్లో ఉండుంటావు. అలాంటిది సూసైడ్ థాట్, ఒక్క చిన్న థాట్ని లైఫ్ని చేంజ్ చేసి వాళ్ళ లైఫ్ని అతలకుతలం చేసేస్తే ఏంటి అర్థం? దానికి అసలుకి కొంచెమైనా మీనింగ్ ఉండొద్దా? వాళ్ళని ఒకసారి గుర్తించుకుంటే ఎవరికి సూసైడ్ థాటే రాదు. నన్ను అడిగితే చావు అనేది అన్నిటికీ పరిష్కారం కాదు కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా లైఫ్లో వాటిని ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి తప్ప చనిపోవడం అనేది నాకు తెలిసినంత వరకు అది చాలా పెద్ద తప్పు. రీసెంట్గా మనం ఇలాంటి సూసైడ్ న్యూసెస్ చాలా చూస్తున్నాం. దీన్ని ఆపాలి ఖచ్చితంగా. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మీరు ఇలాంటి థాట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడండి. మీరు పేరెంట్స్తో ఫ్రెండ్లీ అయితే పేరెంట్స్కి చెప్పండి. మీరు అనుభవించే బాధని ఎవరొకరికి ఎక్స్ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీ థాట్ అయితే మారుతుంది. పేరెంట్స్ని అలా ఇబ్బంది పెడితే బాగోదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఇలాంటివి వాళ్ళు వింటే. మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోవడం అనేది చాలా నరకం. దాన్ని వాళ్ళకి ఇవ్వకండి ప్లీజ్. ఇంతటితో ఆపేయండి ఇలాంటి థాట్స్. మరి 10th ఫెయిల్ అయినామని, ఇంటర్ ఫెయిల్ అయినా చదివే జీవితం కాదు బ్రో. చదవకుండా చాలా మంది పైకి దినోళ్ళు లేరు. ఉన్న చిన్న లైఫ్ని కూడా మీరు ఇలా మధ్యలో ఎండ్ చేయడం అనేది బాగాలేదు. సూసైడే సొల్యూషన్ అయితే ఈ భూమి మీద సగం మంది అసలు ఈ జనాలే ఉండరు. ఇంతమంది దేనికోసం బ్రతుకుతున్నారు. చావు అనేది అన్ఎక్స్పెక్టెడ్, అసలు అన్ప్రిడిక్టబుల్ లైఫ్లో నువ్వు ఉన్నప్పుడు నీ అంతకు నువ్వు చనిపోవడం ఏంటి? అది రాంగ్ ఎవరైనా కానీ. సో బీ హ్యాపీ. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టడీ ఒక్కటే లైఫ్ కాదు, జాబ్ ఒక్కటే లైఫ్ కాదు. జాబ్ కోసమే నువ్వు బతకట్లేదు. అందుకని ఆల్టర్నేట్ వేస్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి. వాళ్ళు మనల్ని అరుస్తారు, జాబ్ చేయండి ఇలా అది అని చెప్తుంటారు. కానీ వాళ్ళు ఎందుకంటే గౌరవంగా బతకడం కోసం మనకు అలాంటివన్నీ చెప్తారు. అంతేగాని నీ కష్టాన్ని వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఎప్పటికీ నిన్ను అలా ఆ వేలో వెళ్ళమని కూడా చెప్పరు. వాళ్ళతో దగ్గరుండి కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఏ పనైనా చేసుకొని వాళ్ళని చూసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఖచ్చితంగా. సో సూసైడ్ అనేది చాలా పెద్ద రాంగ్ మిస్టేక్. లైఫ్ని మీరు అలా మధ్యలో ముగించుకోవడానికి లేదు. సూసైడ్ లైఫ్ని చాలా స్పాయిల్ చేస్తుంది. మీ లైఫ్ని మీరు ముగించుకుంటున్నారు, అది ఫైన్. బట్
పేరెంట్స్ ఏం తప్పు చేశారు? వాళ్ళకెందుకు ఇంత క్షోభ? మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసింది ఇలాగా మీరు అర్ధాంతరంగా చనిపోవడానిక? మీ లైఫ్ మీరు అలా డెసిషన్ తీసుకొని చనిపోతే సో మీరు అందరైతే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోండి మీ లైఫ్లో. ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం దాటగలం. తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది మన లైఫ్లో. ఈ కష్టాన్ని దాటితే ఇంకో హ్యాపీనెస్ వస్తుంది. దేవుడు మనల్ని ఊరికే ఏదో ఒక రీజన్ లేకుండా మనం అనేది పుట్టమంట. అది నేను ఎక్కడో చదివా. రీజన్ లేకుండా ఏది జరగదు. సో నీ లైఫ్కి ఒక రీజన్ ఉంటుంది, దానికోసం చూడు, అంతేగాని ఇట్లా చనిపోవడం ఇది రాంగ్. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మేబీ ఇది ఒక 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఉంటా మరి.